సమాజంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా జడ్జిమెంట్స్ వస్తున్నాయా? లేదంటే జడ్జిమెంట్స్ కూడా విపరీత ధోరణులతో మారుతున్నాయో తెలియదు కానీ, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి బాగా సెన్సేషనల్ అయింది. అంటే పుదుచ్చేరికి చెందినటువంటి ఒక అమ్మాయికి తల్లి యొక్క కులాన్ని ఇవ్వాలి, తల్లి యొక్క కులాన్ని ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఇది ట్రెడిషనల్ హిందూ కస్టమరీ లాస్కు, ట్రెడిషనల్ హిందూ రూల్స్కు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మొదటి నుంచి తల్లి క్యాస్ట్ కాకుండా తండ్రి పేరు, తండ్రి ఇంటి పేరు, తండ్రి క్యాస్ట్ పేరు అనేది ఒక ట్రెడిషన్గా వస్తుంది. కానీ ఇది కస్టమరీ లా మాత్రమే, కాన్స్టిట్యూషనల్ లా కాదు, అలా అని స్టాచ్యుటరీ లా కాదు. మనం గతంలో కొన్ని జడ్జిమెంట్స్ చూస్తే వలసమ్మ పాల్ కేస్ విషయంలో స్త్రీకి హస్బెండ్ క్యాస్ట్ వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఈ జడ్జిమెంట్లో ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, స్త్రీకి అంటే భార్యకు భర్త యొక్క క్యాస్ట్ వస్తుందని చెప్పిందే కానీ ఇది ఖచ్చితంగా ఇదే వస్తుందని చెప్పలేదు. వస్తుందని ఒక కేసులో చెప్పడం జరిగింది. అది అంటే స్టాచ్యుటరీ లా కాదు, రాజ్యాంగం ఆమోదించినటువంటి లా కాదు. అలాగే మనం పునీత్ రాయ్ కేసు విషయానికి వస్తే చిన్నపిల్లలకు ఫాదర్ యొక్క క్యాస్ట్ వస్తుందని చెప్పారు. అది కూడా ఏంటంటే స్టాచ్యుటరీ లా కాదు. ఇంకా పోతే రమేష్ బాయ్ కేసు విషయానికి వస్తే అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. రమేష్ బాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2022లో ఇచ్చినటువంటి కేసు విషయానికి వస్తే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. అయితే ఈ జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు చైల్డ్ యొక్క లివ్డ్ ఎక్స్పీరియన్స్ మీద, అంటే చైల్డ్ ఏ విధంగా పెరుగుతుందో ఆ ఎక్స్పీరియన్స్ మీద క్యాస్ట్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ మీద క్యాస్ట్ రావడం జరిగింది. అంటే సమాజంలోకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్తో సమాజంలోకి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి ఏ విధంగా బాధలు పడుతుంది, డిస్క్రిమినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి క్యాస్ట్ ఇస్తే బాగుంటుందని ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ హిందూ కస్టమరీ లాను దెబ్బతీసే జడ్జిమెంట్లు కొంత సమాజానికి వ్యతిరేకంగా ఉంటాయి.